ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 17వ తేదీ. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. కొన్ని సంవత్సరాల క్రితం ఉత్తర ఐరోపాలోని కొన్ని దేశాలను దర్శిస్తున్నప్పుడు ఒక పెద్ద ఓడలో ఉత్తర సముద్రాన్ని దాటవలసిన అవసరత ఏర్పడింది. ఆ సముద్ర ప్రయాణపు ప్రారంభ దినాలలో ప్రశాంతమైన సముద్రంపై ప్రయాణం చేశాం. కానీ అకస్మాత్తుగా ఒక భీకరమైన తుఫాను మమ్మల్ని చుట్టుముట్టింది. అలలు ఒక గొప్ప పర్వతాలులా ఉన్నాయి. మేము వాటితో పాటు చాలా ఎత్తుకు ఎత్తబడ్డాము. ఆ పెద్ద ఓడ ముందుకు వెనక్కి క్రిందకు మీదకి కదులుతూ ఉంది. ప్రయాణికుల ముఖాలు భయంతో తెల్లబారిపోయాయి. చివరికి చిన్నపిల్లలు కూడా ప్రమాదపు అంచున ఉన్నామని గ్రహించి వారి తల్లులను గట్టిగా పట్టుకున్నారు. రాబోయే విధ్వంసాన్ని సూచిస్తూ గాలి మరింత వేగంగా వీయడం ప్రారంభించింది. ఓడ భరించగలిగే పరిమితి వరకు భరించినట్లు కనిపించినప్పుడు ఒక వ్యక్తి తెరపై కనిపించాడు. అతని ముఖంలో ఆందోళన గాని చింత గాని లేవు. అతని రాకతో ఆ స్థలంలో ప్రశాంతత, నిశ్శబ్దం, సమాధానం ప్రతిధ్వనించాయి. అతను సౌమ్యమైన స్వరంతో ఏం కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే మాలో నుండి భయం అదృశ్యమైంది. ఆ వ్యక్తి ఎవరు? కెప్టెన్. ఆయన ఇంత పెద్ద నౌకను భీకరమైన తుఫానుల్లోనూ అల్లకల్లోలంగా ఉన్న సముద్రాలపైనను నడిపించాడు. కానీ ఎల్లప్పుడూ ఓడను సురక్షితంగా తీరానికి చేర్చేవాడు. మనం దేని గురించి భయపడుతున్నాం? మనం ఎందుకు నిరుత్సాహపడుతున్నాం? ఇప్పుడు మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? మన కెప్టెన్ మనతో పాటు ఓడలో ఉండి ఊరకుండుము అని గాలితోనూ అలలతోనూ ఒక్క మాట చెప్తే అవి ఆయనకు లోబడవా? నిబ్బరమైన హృదయాలతో అంతా క్షేమమే, నేనే, భయపడవద్దు అని నిశ్చయితతో ఆయన చెప్పే మధురమైన స్వరాన్ని విందాం. క్రీస్తు మనతో ఉండగా తుఫానులో కూడా హుషారుగా ఉంటాం. అవును, పరలోకం వైపు చూడడం ద్వారా నిరంతరం ప్రేరేపించబడే విశ్వాసం కలిగిన వ్యక్తి నిరాశలో కృంగిపోవడానికి ఎలాంటి అవకాశాన్నివ్వడు. మనం ఎంత గొప్ప శ్రమలో ఉన్నా లేదా ఎలాంటి అంధకార పరిస్థితిలో ఉన్నా నిజమైన విశ్వాసంతో హృదయాలను ఆయన తట్టు ఎత్తితే ఆయన పరిస్థితిని సంపూర్ణంగా మారుస్తాడు మరియు అర్ధరాత్రి లాంటి అంధకారాన్ని సూర్యోదయపు వెలుగులా చేస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.